శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీరావు ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ పథకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. అంతకుముందు మార్చి నుంచి మరొక 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఎటేటం ఇచ్చినటువంటి మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పక తప్పదు. అలాగే మరి ఈ దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఏడాదికి ఇస్తామంటే మొదటి విడతలో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. साथियों, कुछ दिनों पहले मैं तमिलनाडु में था। मैं वहां 1000 साल पुराने एक ऐतिहासिक मंदिर गया था, गंगईकोंडा चोलापुरम मंदिर। ये मंदिर देश की शैव परंपरा का एक प्राचीन केंद्र है। अन्नदाता सुखीभव पीएम किसान पथक प्रारंभ कार्यक्रमानिकि विच्చేసిన టెక్కలి నియోజకవర్గ నాయకులందరూ రమేష్ గారు, ప్రసాద్ గారు, గోవిందరాజు గారు, వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పెద్దలందరికీ, అలాగే ఆర్డీఓ గారు, తదితర ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇంత మండుటెండలో కూడా చాలా ఓపికగా 2.5 గంటల పైగా కూర్చొని ఈ సభను విజయవంతం చేస్తున్న ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ, అన్నిటికంటే ముఖ్యంగా నేను చాలా మీటింగ్కి వెళ్ళాను, కానీ రైతులతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా నాకు మంచి అవకాశాన్ని ఈరోజు కల్పించారు. దేశానికి అన్నం పెట్టే ఈరోజు 3 పూట్ల భోజనం జరుగుతుందంటే ఖచ్చితంగా అది అన్నదాత రైతు యొక్క చలవే. అలాంటి రైతులందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి నేను జస్ట్ 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఆయనే తన స్వచేతితో స్వయంగా జెండాను రూపొందించారు. ఆ జెండాలో అత్యధిక ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారంటే ఉందని చెప్పి ఆయన జెండాలో పెట్టడం జరిగింది. అంటే రైతులకి నాగలి, కార్మికులకి చెక్కలం, పేదవాడికి గుడిస, ఈ మూడిటితో కూడుకొని ఆయన ఒక జెండాను రూపొందించుకొని, తెలుగుదేశం పార్టీ ఎజెండా ఏంటంటే మా జెండాయే మా ఎజెండా అని చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇక రైతులకి 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తుని, అంటే తక్కువ ధరకి విద్యుత్తుని అందించి రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మొట్టమొదటిసారిగా విద్యుత్తుని తక్కువ ధరకు అందించిన ఘనత ఎవరిది అంటే తెలుగుదేశం పార్టీనే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే రాయలసీమలో నీటి సదుపాయాలు లేవని భావించి రాయలసీమకి ఇజ్రాయిల్ టెక్నాలజీని తీసుకొచ్చి రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ అందించి 90% పైగా సబ్సిడీని అందించి డ్రిప్ ఇరిగేషన్కి, మైక్రో ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి రాయలసీమని ఈరోజు హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేసిన ఘనత ఎవరిది అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మీకు తెలిసే ఉంటుంది, గత ప్రభుత్వం యాంత్రీకరణ పక్కన పెట్టేస్తే, డ్రిప్ ఇరిగేషన్ పక్కన పెట్టేస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరలా కిసాన్ డ్రోన్లను అందించడం కానీ, మరలా డ్రిప్ ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చి గతంలో ఎస్సీ ఎస్టీలకి 90% సబ్సిడీ ఇస్తే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీలకి 100% సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ ని ఈరోజు మన అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి మన అచ్చెన్నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అందిస్తున్నారు. ఇది మన అందరికీ తెలుసు. ఇక మెయిన్ పాయింట్కి వచ్చేసరికి సూపర్ 6. ఈరోజు ప్రతిపక్షాలు మొన్నటి వరకు మాట్లాడేవి జూన్కు ముందు, జూన్ తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. వైసీపీ పార్టీకి జూన్ తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
రేపు ఆగస్టు 15 తర్వాత వారి నోళ్ళు పూర్తిగా మూతపడిపోతాయి. ఆగస్టు 15 తర్వాత సూపర్ 6లో ఇప్పటికి మనం అమలుపరిచిన పథకాలు ప్రతి వ్యక్తికి తెలియాలి, ప్రతి కార్యకర్తకి తెలియాలి, ప్రతి రైతుకి కూడా తెలియాలి. సూపర్ 6లో నెంబర్ 1 తల్లికి వందనం. గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి అనే పేరు చెప్పి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము చదివిస్తాం, 15,000 ఇస్తామని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో 2 పిల్లలున్నా ఒక్కరికే ఇచ్చారు, 3 పిల్లలున్నా ఒక్కరికే ఇచ్చారు. మరి ఒకరిని చదివిస్తే మిగతా వారిని బర్రెలుగా ఇచ్చాలా, గొర్రెలుగా ఇచ్చాలా అని ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అడిగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మేము అధికారంలోకి వస్తే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు కూడా నియోజకవర్గం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కోటబొమ్మాలి మండల పరిషత్ కార్యక్రమంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకులు ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు గారికి, అదేవిధంగా టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణమూర్తి గారికి, పెద్దలు మనందరి అభిమాన నాయకులు కింజరాపు హరివర ప్రసాద్ గారికి, కోటబొమ్మాలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోయిన్ రమేష్ గారికి, పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గోవిందరాజులు గారికి, అదేవిధంగా కోటబొమ్మాలి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు తర్ర రామకృష్ణ గారు, వెలమల విజయలక్ష్మి గారు, మరియు పెద్దల కామేశ్వరరావు గారు, ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, రైతులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలని మన కూటమి ప్రభుత్వం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దీనిలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మనందరి అభిమాన నాయకులు, మన టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ పథకానికి కారకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఆయన శాఖ అవటం, ఆయన వెళ్ళిపోవటం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. అయితే చూసుకుంటే రైతులకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా సాయాలు అందించి మనం పండించినటువంటి పంటకి అకౌంట్స్లో డబ్బులు పడక నానా ఇబ్బంది పడుతుంటే మనం ధాన్యం ఇచ్చినటువంటి 24 గంటల్లోనే రైతుల అకౌంట్స్లో డబ్బులు వేసి మన రైతుల్ని విత్తనాలు కూడా ఇన్ టైంకు సరఫరా చేసి, ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే యూరియాకి ఎన్నో ఇబ్బందులు గురవుతున్న మన రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు జరగకుండా అందరికీ సరిపడా ఎరువులు కూడా మనకి సరఫరా చేసి అన్ని విధాలుగా ఈ రైతుల్ని ఆదుకునేటటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. మన నియోజకవర్గానికి చూసుకుంటే రైతులకి గతంలో కనీసం నీరు వచ్చే పరిస్థితి కూడా లేకపోయిన తర్వాత గత సంవత్సరం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలువలన్నిటికీ మరమ్మతులు చేసి నీటిని కూడా మనకి సరఫరా చేసినటువంటి మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసినటువంటి అవసరం ఉంది.